సో అశయిష్టాబ్ది సలిలే అండకోశో నిరాత్మక సాగ్రం వై వర్ష సాహస్రం అన్వవాత్సీత్తమీశ్వర. 16వ శ్లోకం. తస్య నాభే ప్రభూత్పాదం పద్మం సహస్రార్కోరుదీదితి సర్వజీవనికాయౌకో యత్ర స్వయమభూత్స్వరాన్. 17వ శ్లోకం. సహ అనువిష్టో భగవతా యః శేతే సలిలాశయే లోక సంస్థాం యథా పూర్వం నిర్మమే సంస్థయా స్వయా. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూప దామోదర స్వామితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरताय भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాద की जय. శ్రీ శ్రీపాద గురుగారు. సో ఈరోజు చాలా అద్భుతమైనటువంటి చర్చ ఉంది. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సందేశం. దీని యొక్క సారాంశం ఏంటి ప్రభుజీ? ఉందా ఏమన్నా? హరే కృష్ణ. జీవుల సృజనాత్మక స్థితికి కారణం ఏంటి ప్రభుజీ? జీవుల సృజనాత్మక శక్తికి కారణపోతున్నారు ఎవరు? ఓకే, వెరీ గుడ్. తాత్పర్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఒక్కొక్కటిగా అవి భౌతిక విశ్వమును సృజింపజాలక భగవత్ శక్తి సాయంచే సంయుక్తమై తేజోవంతము అండమును సృష్టించినవి. అంటే భగవంతుడు పురుషావతారం, కృష్ణుడి యొక్క పురుషావతారమైనటువంటి 3 అవతారాలు. 1 కారణోదకశాయి విష్ణువు, 2 గర్భోదకశాయి విష్ణువు, 3 క్షీరోదకశాయి విష్ణువు. కారణోదకశాయి విష్ణువు మొత్తం ఈ భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచం 75% అయితే భౌతిక ప్రపంచం 1/3. ఈ 1/3 మొత్తం కూడా భగవంతుడు ఎంటర్ అయి కారణ సముద్రం అంటే తన యొక్క శ్వేత జలాలు, దీంట్లో వచ్చి రోమకూపాలు వచ్చి వాటర్ ని క్రియేట్ చేయడము, దాంట్లో ఆయన కారణ సముద్రం పైన కారణోదకశాయి విష్ణువు లేదా మహావిష్ణువు. సో ఆ జలాల మీద ఆయన రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత కారణోదకశాయి విష్ణువు నుంచి ఆయన శ్వాస నుంచి అనంతమైనటువంటి బ్రహ్మాండాలు వెలువడతాయి. భగవంతుడు చాలా విరాట్. ఆ బ్రహ్మాండాలు వచ్చి ఏ విధంగా ఉంటాయంటే, మనకు కదా వర్షాకాలంలో ఏదన్నా చెరువులో మనం చూస్తాం. సో అక్కడక్కడ గుడ్లలాగా ఉంది కదా, సో కప్పలు కదా. తర్వాత కొన్ని పక్షులు కూడా, బర్డ్స్ కూడా గుడ్లను పెడతా ఉంది కదా. సో ఆ గుడ్లు ఎప్పుడు ఒక సంపూర్ణ జీవిగా మారుతాయి? తనంతట తానుగా ఒక జీవిగా మారుతాయా? మారవు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కోడిని తీసుకుంటే, ఆ కోడి గుడ్లు మన ఇంట్లోనే పూర్వకాలము పాతిళ్లలో గూళ్ళు ఉండేవి, అక్కడ ఇక్కడ ఉండేది. రోజు ఒకే ప్లేస్ లో పెట్టాలని ఏముండదు. ఏదో కొంచెం మంచి ప్లేస్ అంటే తనకు కూడా తెలుసు, నా గుడ్డు కింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలనే ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు గుడ్డు పెట్టేస్తుంది. యజమాని ఏం చేస్తాడు? అవన్నీ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటాడు ఆయన. సో అలా
ఒక దగ్గర పెట్టి ఎంతకాలం పెడతాడంటే ఈ కోడి గుడ్లను ఆపేసే వరకు పెడతాడు. ఆపేసిన తర్వాత ఏం చేస్తాడు? ఒక కోడి ద్వారా 10 కోళ్ళు కావాలి ఆయనకు. ఇప్పుడు ఏం చేస్తాడు? దాన్ని ఆ గుడ్లన్నీ ఒక దగ్గర పెట్టి ఆ కోడి యొక్క సాంగత్యాన్ని ఇస్తాడు. దాన్ని మేబీ ఒక 21 days ఎలా అయితే మనము గుడ్ల ద్వారా కోడి సాంగత్యం ద్వారా గుడ్డులో ఉన్నటువంటి ఆ జీవి సంపూర్ణంగా అవయవాలను తయారు చేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తుంది. అలాగే మనము మానవులు కానీ పక్షులైతే అలా ఉంటుంది. పశువులు ఉన్నారనుకోండి, పశువుల లోపల ఏమవుతుంది? సేమ్ అదే అండం సంపూర్ణంగా తయారైన తర్వాత డెలివరీ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా తనంతట తానుగా భౌతిక విశ్వమును సృజింపజాలక భగవత్ శక్తి సహాయం చే సంయుక్తమై తేజోవంతము అండము సృష్టింపబడింది. ఒక అండం సృష్టించబడింది. మరి అండంలోంచి జీవకోటి ఎలా? కారణోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మాండములు అంటే పరబ్రహ్మం నుంచి వెలువడింది కాబట్టి బ్రహ్మ అండం అంటుంది. అన్ని కూడా వెలువడ్డాయి. నెక్స్ట్ ఒక 1000 సంవత్సరముల కాలము ఆ తేజోమయ అండము కారణ సముద్ర జలమునందు అచేతన స్థితి అందుండెను. పిదప భగవానుడు దాని యందు గర్భోదక సాయి విష్ణు రూపంలో ప్రవేశించాడు. ఇది అన్నది. సో అండం అయితే వచ్చేసింది. ఎట్లయితే మనం పక్షులు కదా, సో వాటి లోపల నుంచి గుడ్ల రూపంలో వచ్చేస్తుంది. అంటే గుడ్డు అంటే సపోజ్ ఆ గుడ్డు పలగొడితే మనకు జీవి కనబడుతుందా? కనబడదు. ఎప్పుడు కనబడుతుంది? ఆ గుడ్డు యొక్క సమయం పడుతుంది దాంట్లో జీవి తయారు కావాలని కదా. సో మన దాంట్లో కూడా ప్రెగ్నెంట్ మాతాజీలు ఉంటారు. ఇమ్మీడియట్ గా సపోజ్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఏదో అంటారు కదా. ఫస్ట్ మంత్ కే ఏమైనా కనబడుతుంది? అసలు స్కాన్ చేసినా ఏమీ కనబడదు. సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఎట్లెట్లా సమయం గడుస్తూ ఉంటుందో అట్లీస్ట్ నేను అనుకుంటే ఒక 5 నెలలన్నా అయితే అప్పుడు కొంచెం పర్వాలేదు సమ్ పార్ట్స్. అట్లనే భగవంతుడు ఈ బ్రహ్మాండాలను క్రియేట్ చేసినప్పుడు 1000 సంవత్సరాల కాలము అది తేజోమయ అండము కారణ సముద్రమునందు అచేతన స్థితిలో ఉంటుంది. సో మనమైతే తల్లి గర్భంలో అయితే మనం చూడలేము. ఇవాళ రేపంటే టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ ద్వారా చూపిస్తున్నారు. పూర్వకాలం ఏం లేదు. సపోజ్ ఏదైనా పక్షి గుడ్డులో కూడా ఉంటుంది, కానీ దాంట్లో అన్డెవలప్డ్ అచేతన స్థితిలో ఉంటుంది. దాంట్లో కూడా జీవి ఉంటుంది, కానీ ఆ జీవి అచేతన స్థితిని మనం గుర్తించలేని పరిస్థితిలో ఉంటుంది. దానికి ఎప్పుడు గుర్తించగలుగుతాము? ఆ గుడ్ల పైన కోడిని తీసుకుంటే కోడి 20 or 21 days దాంతో సాంగత్యం ఉంటే దీని సాంగత్యం వల్ల దాని లోపల ఆ జీవి డెవలప్ అవుతుంది. సపోజ్ ఆ డేస్ కంప్లీట్ కాగానే మనకు కదా 9 months కంప్లీట్ కాగానే పర్ఫెక్ట్ గా మానవ శరీరం తయారీ. అప్పుడు ఐదర్ నార్మల్ ఆర్ సిజేరియన్. ఇప్పుడు డెలివరీ అవుతే ఆ బాబు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ కూడా 1000 సంవత్సరాలు అచేతన స్థితిలో అండం ఉంది. పిదప భగవానుడు దాని యందు గర్భోదక విష్ణువు రూపంలో ప్రవేశించారు. అంటే ఈ బ్రహ్మాండంలో అన్లెస్ అంటిల్ భగవంతుడి యొక్క ప్రవేశం లేని అది అచేతన స్థితి నుండి చేతనం రాదన్నది. దాని మీనింగ్ మన లోపల కూడా తల్లి గర్భంలో అండ రూపంలో ఎంటర్ అవుతుంది కదా. పురుషుడి ద్వారా ఎంటర్ అయింది. దాంతో పాటు అది ఎప్పుడు ఒక జీవము రెడీ అవుతుందంటే పరమాత్మ ఎంటర్ అయినప్పుడు. కాబట్టి వితౌట్ పరమాత్మ ఆత్మ శరీరం ఏమి డెవలప్ చేసుకోదు. ఏ ఆత్మ ఎక్కడ ఎంటర్ కావాలన్నా ఇక్కడ పరమాత్మ కూడా ఉంటాడు. లేకుంటే పరమాత్మ లేకుంటే అచేతన స్థితి, చేతనం రాదు దానికి. విశ్వములన్నీను కారణ సముద్రమున తేల్చున్నవని ఈ శ్లోకం ద్వారా గోచరిస్తుంది. విశ్వములంటే ప్రతి విశ్వం అంటే 14 లోకాలతో కూడుకున్నటువంటిది ఒక విశ్వము. ఆ బ్రహ్మ అండము ఇవన్నీ కూడా అనంతమైనటి. మనం కూడా అప్పుడప్పుడు ఈ సిగ్నల్స్ దగ్గర కొంతమంది చిన్నపిల్లలు ఆడుకునేది ఈ సర్ఫ్ నీళ్ళలు పెట్టి పని వస్తే ఆ బుగ్గలు లాంటివి కదా, అది కొంత ఇట్లా వెళ్ళి అప్పుడు పగిలిపోతా ఉంటాయి. అంటే అది క్లోజ్డ్ అన్నట్టు. వెలువడేటప్పుడు క్లోజ్డ్ ఉంటుంది అది బుగ్గ.
కదా. సో రౌండ్ కనిపిస్తూ ఉంటే కొంత దూరం వెళ్ళి పగిలిపోతా ఉంటాయి. ఇక్కడ కూడా భగవంతుడి యొక్క కారణోదక సాయి విష్ణు నుంచి వెలువడినటువంటి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అవి గాల్లో తేలి పగిలిపోతాయి. ఇది కూడా కారణ సముద్రం ఆ పైన తేలుతా ఉంటాయి బ్రహ్మాండాలన్నీ కూడా. నెక్స్ట్, గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి సహస్ర సూర్య తేజమును పోలిన తేజము కలిగిన పద్మము ఉద్భవించదు. ఎప్పుడైతే బ్రహ్మాండాలన్నీ కూడా కారణోదక సాయి విష్ణు నుంచి వెలువడి అవి ఆ కారణ సముద్రం మీద తేలుతా ఉంటాయి. మనం కూడా ఎప్పుడైనా చూస్తూ ఉంటాము, ఈ బోటింగ్ కాంపిటీషన్ ఉంటది కదా. సో హుస్సేన్ సాగర్ లో చాలా బోట్స్ ఒకేసారి కాంపిటీషన్ లో కొంతసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. చాలా బోట్ తేలుతా ఉంటాయి. సో తర్వాత కొన్నిసార్లు ఏదన్నా పూజా కార్యక్రమాలు ఏదన్నా అంటే చాలా మంది వచ్చి అక్కడ దీపాలు వదలటం కానీ ఇంకేదో చాలా అలా కనబడతా ఉంది. సో అదేవిధంగా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆ నది మీద కారణోదక సముద్రం మీద తేలుతా ఉంటాయి. జస్ట్ అవి ఇన్సైడ్ చేతనే ఉంటాం మనం కదా. దాన్ని మన మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే అన్కాన్షియస్ స్థితిలో ఉంటుంది. అంటే డెత్ కాదు, కాకపోతే శ్వాస ఆడుతుంది కానీ కోమా స్టేజ్. మనతో రెసిప్రోకేట్ అవ్వలేరు. మన మాట వాళ్ళకి వినబడదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటారు. కానీ డెత్ కాదు, బయటకు రావచ్చు, మాట్లాడొచ్చు. ఇక్కడ కూడా భగవంతుడు క్రియేట్ చేసి అచేతన స్థితిలో ఉన్నారు. ఎప్పుడు చేతనం వస్తుంది దానికి? ఆ గర్భోదక సాయి విష్ణు ఆయన ఎంటర్ అయినప్పుడు దానికి చేతనం ప్రారంభమవుతుంది. ఏ విధంగా? మొదటి చేతనము ఈ బ్రహ్మాండం, ఏ బ్రహ్మాండం తీసుకున్నా, ఎంత పెద్ద బ్రహ్మాండం తీసుకున్నా, చిన్న బ్రహ్మాండం తీసుకున్నా కూడా దాంట్లో చేతనం అనేది గర్భోదక సాయి విష్ణువు ద్వారా ప్రారంభమవుతుంది. ఆయన ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటగా చేతనము ఎలా గుర్తించవచ్చు అంటే ఆ భగవంతుడి యొక్క నాభిని. చాలా మంది అంటారు భగవంతుడికి ఆకారం లేదు, రూపం లేదని. రూపం లేకుంటే సృష్టి ఎట్లా వస్తుంది? ఎవరైనా సృష్టింపబడ్డారంటే రూపము నుంచి సృష్టి అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్నామంటే మా నాన్న కనబడకపోవచ్చు, లేకుండొచ్చు, కానీ మా నాన్న ఉన్నాడు కాబట్టి నేను వచ్చాను. మా అమ్మ ఉన్నది కాబట్టి నేను వచ్చాను. వాళ్ళు ఎక్కడి నుంచి? వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చింది. అలా మీరు తీసుకుంటామంటే బ్రహ్మ మొట్టమొదటి జీవి. బ్రహ్మకు కూడా ఒక ఫాదర్ ఉన్నాడు. ఎవరు? గర్భోదక సాయి విష్ణు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నాభి నుంచి మొట్టమొదటిగా కమలం వచ్చింది. ఆ కమలముకు కాంతి ఎలా ఉందంటే సహస్ర సూర్య తేజము. అంటే 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఏదైతే వెలుతురు ఉంటుందో అటువంటి వెలుతురుతో కూడుకున్నది ఆ పద్మము. దాని నుంచి వెలువడడం జరిగింది. బద్ధ జీవులందరకు ఆ పద్మమే ఆధార స్థానము. బద్ధ జీవులందరికీ కూడా అంటే ఇక్కడ బద్ధ జీవులు అన్నట్టు ఇంకెవరైనా ఉంటారో అని అనుకోవచ్చు. ఈ పద్మము 2 రకాల జీవులు ఉంటారు, బద్ధ జీవులు, ముక్త జీవులు. ముక్త జీవులేమో ఈ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవులు అంటే త్రిగుణాలు అంటే 3 రకాల తాళ్లతో బంధింపబడి. ఒకటి సత్వగుణం అంటే బంగారు గొలుసులని పోలుస్తారు. తర్వాత రజోగుణం అంటే వెండి గొలుసులు. తర్వాత తమోగుణం అంటే ఐరన్ గొలుసు. ఏదైనా గొలుసు, 3 రకాలైనటువంటి గొలుసులతో బంధింపబడే వాళ్ళని బద్ధ జీవులు అంటారు. ముక్త జీవులు అంటే ఫ్రీగా జీవిస్తా ఉంటారు. మీరు అప్పుడప్పుడు కోర్టు దగ్గరికి వెళ్తే క్రిమినల్స్ ని చూడొచ్చు. పోలీసు వాళ్ళు వాళ్ళకు బేడీలు వేసి ఇలా తీసుకుపోతా ఉంటారు, చైన్ వేసి కదా. మరి పోలీస్ ఆయనేమో ఆయన కూడా చైన్ ఉంది, ఏం చేస్తున్నాడు? పోలీస్ ఆయనకు వేడి వేసుకుంటాడా, ఆయన పట్టుకుంటాడా? సో ఆయన ఎందుకు ఆ క్రిమినల్ ని పట్టుకొని పోతా ఉంటాడు. ఆయన నేరముకు మరి శిక్ష పడేట్టుగా చేస్తా ఉంటాడు. సో ఇక్కడ మనకు బద్ధ జీవులు ఆ విధంగా నేరానికి శిక్ష పడేట్టుగా ఆ శిక్షను అనుభవించడానికి బద్ధ జీవులు ఇక్కడికి వస్తారు. ప్రభుజీ నేనేం తప్పు చేయలేదు ప్రభుజీ. తప్పు చేయని వాళ్ళు ఇక్కడ జన్మించారు. ఫస్ట్ తప్పు చేసిన వాళ్ళే జన్మ తీసుకుంటారు.
మన పిల్లలు కూడా జన్మ తీసుకుంటున్నారు. దేర్ ఆల్సో సమ్ మిస్టేక్స్. ప్రభుజీ అట్లెట్లా ప్రభుజీ అంటారు. ఎందుకంటే 9 నెలలు, ఇస్ ఇట్ ద సేఫ్ ప్లేస్ ఆర్ వండర్ఫుల్ ప్లేస్? మనం సపోజ్ మననే ఒక సంచిలో ముడేసి తలక్రిందులుగా పెట్టేసి దేనికైనా వేలాడదీస్తే చాలా ఆనందంగా ఎంత హాయిగా ఉంది. కాకపోతే రూమ్ అంతా ఏసీ పెడతాం, రూమ్ అంతా గ్రీనరీ, ఇంకా ఏది కావాలంటే అది. కానీ పర్సన్ ని మాత్రం సంచిలో బంధించి ఉల్టా వేలాడదీస్తాం. లేదంటే ఇక్కడంతా కూడా వాసన అంతా కూడా పెట్టేస్తాం, మురికి వాసన ఉంటుంది. ఆ సంచిలోనే పెడదాం. కొన్నిసార్లు చీము నెత్తురు మురికి అంతా పెట్టి దాంట్లో రివర్స్ వేసేసి కట్టి సంచిలో కట్టి బయట అంతా ఏసీ పెట్టేస్తాం. ఇది ఓకే. సంచిలో మాత్రం భరింపరాంటి కంపు అంతా ఉంది. ఇంకా అలాంటి దాంట్లో 2-3 రోజులనే క్రిమికీటకాలు జమ అవుతాయి. ఆ క్రిమికీటకాలు కూడా కొడుతూ ఉంటాయి. కానీ బయట మాకు చెప్తాడు, నన్ను తొందరగా దీంట్లో సంచిలో తీయండి, గాలి ఆడతలేదు. గాలి ఎందుకు ఆడితే బయట మంచి ఏసీ పెట్టినాము, ఫ్రెష్ ఎయిర్ పెట్టినాము అని చెప్తా ఉంటాం. మీ ఫ్రెష్ ఎయిర్ ఏమో ఎక్కడ పెట్టినా సంచికి మాత్రం మూత తీయండి అంటే. జన్మ తీసుకోవడం ఇట్సెల్ఫ్ చాలా పెయిన్ఫుల్. అదేవిధంగా జన్మ చాలించడము ఎలా అంటే తల్లి గర్భంలోంచి రావడం, బయట తల్లి గర్భంలో 9 నెలలు కూడా చాలా దుర్భరమైన జీవితం. వచ్చేటప్పుడు కూడా బయటకు ఎప్పుడెప్పుడా అనుకుంటాం రావాలని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత త్రిగుణాలు బంధిస్తాయి. ఈ బంధనాల నుంచి చనిపోవడము అనేది, బంధనాల నుంచి ఇప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు వాడు చూస్తాడు, అందరి ముందు అవమానం అవుతుంది, కానీ ఇది ఇప్పేసి మామూలుగా తీసుకపోతే బాగుండు, కట్టి వేడిలేసి తీసుకుపోతుంటే సిటీలో ఎట్లుంటది? ఒక ఇజ్జత్ గా బతికే వాడికి మంచిగా అనిపిస్తుందా? మళ్ళీ తలెత్తుకోలేకుండా అవుతుంది. ఏదో తెలుసో తెలియకో అనుకోకుండా కూడా ఏదైనా మిస్టేక్ జరిగినా నేరమే కాబట్టి తీసుకొని పోతా ఉంటాం. వేరే వాళ్ళ ద్వారా జరగవచ్చు. అందులో ఈయన తెలియక వీడిని అందులో బుక్ చేయొచ్చు, వీడి కారు వాడి లేకపోతే ఇంకేదో చేసి జరుగుతుంది కొన్నిసార్లు. వీడు కూడా దాంట్లో ఉన్నవా లేదా? ఉన్నాము, విట్నెస్ లో ఉన్నాడు, అన్ని సీన్ లో ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియదు. లైక్ ఎగ్జాంపుల్, వీడి కారు తీసుకుపోయి లోపల ఎవడు ఇల్లు దోసుకొచ్చింది అనుకోండి, లేకుంటే ఏదో పోయి దోసుకొచ్చింది, వీడికి తెలియదు. షాపింగ్ పోతున్నామంటే వాడు దోసుకొని వచ్చేస్తారు. బయట సీసీ కెమెరాలో వాళ్ళు దేంట్లో కూర్చొని వీడి దగ్గర కూర్చున్నారు. సుట్ కేసు తీసుకుపోయారు మంచిగా, కానీ వాళ్ళు ఏమేమి చేసారో వీడికి వచ్చిన తర్వాత తెలుస్తారు, డ్రైవర్ వీడే. వాళ్ళతో పాటు వీడు కూడా బుక్ అవుతాడు కదా. తర్వాత తెలుస్తుంది, కేసు బుక్ అవుతుంది, ఏంటిది పోయి దొంగతనం చేశారా, నేను మంచిగా పాష్ గా పోయి కొనుక్కొచ్చిరేమో అనుకుంటే. అట్లా మనం కూడా ఇక్కడ వచ్చింది శిక్షని అనుభవించడానికి. ఇది ఒకవేళ తెలుసుకున్నాం అనుకోండి, సపోజ్ అతను ఆ డ్రైవర్, కారు ఓనర్ నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఆయన కూడా లోపల బొక్కలు వేసిస్తారు, జైల్లో వేస్తారు. ఆయన ప్రొఫెషన్ చాలా ఏమంటారు, ఆయన ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఎంతో న్యాయబద్ధమైనటువంటిది, చాలా మంచివాడు, అవన్నీ ప్రూవ్ చేసుకొని ఇక్కడ అసలు లోపల ఏం జరుగుతుందో కూడా ఈయనకు తెలియదు అనేది ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆయన రిలీవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన నేర ప్రవృత్తి లేదు కదా, చరిత్ర బ్యాక్గ్రౌండ్ చూసి అనుకోకుండా ఫస్ట్ టైం వీళ్ళని కలిసిండు, సో ఇక్కడ దాకా పోదామంటే వచ్చిండు అనుకున్నాం. అప్పుడు ఆయన అవన్నీ ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే రిలీవ్ కూడా చేస్తారు, వాళ్ళని వేస్తారు లోపల. పోనీ అందులోంచి 0.00 అసలు ఆ పర్సంటేజ్ తెలియదు, ఏం తెలియదు, వీళ్ళే పంచుకున్నారు, ఇదేం తీసుకోలేదని తెలిసిందనుకో రిలీవ్ చేస్తారు. ఇప్పుడు ఆయన నేరము చెయ్యని నేరానికి శిక్ష పడ్డప్పుడు అడ్వకేట్ గారు ఆయనని జైలు నుంచి విడిపించారనుకోండి, ఆనందంగా జైలు నుంచి బయటకు రావాలనుకుంటాడా, అక్కడే ఉండాలనుకుంటాడా? ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఏంది, నేరం చెయ్యని వాడు బాహ్య ప్రపంచంలో ఆనందంగా ఫ్యామిలీతో జీవించాలనుకున్న వాడు ఎప్పుడెప్పుడు బయటకు రావాలని చూస్తాడు. అలాగే మనం కూడా ఈ బ్రహ్మాండంలో మనకు జన్మ దొరికింది, కానీ నిజంగా ఇక్కడ మనం ఆనందంగా ఉన్నామంటే ఎవరు లేదు. ఉన్నారా ఆనందంగా? ఉంటే ఇవన్నీ కష్టాలు ఉండవు కదా. బద్ధ జీవులందరికీ ఆ పద్మమే ఆధార స్థానము. కాబట్టి మొత్తం ఈ 14 లోకాలు కాదు కదా, అనంత కోటి బ్రహ్మాండాలన్నిటికీ కూడా గర్భోదక సాయి విష్ణు నాభి నుంచి వెలువడినటువంటి ఆ పద్మము 1000 సహస్ర సూర్య తేజము
1000 సూర్యుల తేజము ఏదైతే పద్మం ఉందో అదే ఆధారం ఉంది. సర్వశక్తి సమన్వితుడకు బ్రహ్మదేవుడే దాని నుండి ఆవిర్భవించిన తొలి జీవుడు. చాలా మంది ప్రభుజీ మేము అమ్మవారి ఉపాసకులము, మేము ఇది. సో అమ్మవారి దీనికి మూలం అంటారు. కానీ మూలము భగవంతుడు చాలా క్లారిటీ ఇస్తారు. విష్ణువే ప్రతి దానికి మూలాధారము, సృష్టికి మూలాధారము. సృష్టికి మొదటి జీవుడు బ్రహ్మదేవుడు. జగత్తు విలయము నొందిన పిదప భగవానుని దేహమునందు విశ్రమించిన బద్ధజీవులు పద్మపు సమిష్టి రూపమున వెలికి వచ్చినని ఈ శ్లోకం ద్వారా గోచరిస్తుంది. జగత్తు విలయము, ఈ భౌతిక జగత్తులో ప్రతి బ్రహ్మాండము పార్షల్ తాత్కాలిక ప్రళయం జరుగుతూ ఉంటుంది. 14 లోకాల్లో 10 లోకాల వరకు ప్రతి యుగం అంటే ఈ 4 యుగాల ఎండింగ్ లో తాత్కాలిక ప్రళయాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ మొత్తం సంపూర్ణ ప్రళయం అనేది బ్రహ్మదేవుడి యొక్క జీవిత కాలం మొత్తం ముగిసిన తర్వాత ఈ బ్రహ్మాండం మొత్తం జలమయం అయిపోతుంది. బ్రహ్మాండం మొత్తం కూడా భగవంతుడు కారణోదక సాయి విష్ణువు లోపలికి వెళ్ళిపోతుంది. ఎట్లా? అచేతన స్థితి, చేతనం ఉన్నది కాదు. ఆత్మ జీవం ఉంటుంది కానీ అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్తుంది. కొంతకాలం అక్కడ అలానే ఉండిపోతుంది. హాస్పిటల్ కదా, అన్కాన్షియస్ ఉంటే ట్రీట్మెంట్ జరుగుతుంది, ట్రీట్మెంట్ వరకు వెయిటింగ్ ఉన్నట్టుగా మనం కూడా ఆ భగవంతుని లోపలికి వెళ్ళిపోతాం. జగత్తు విలయం నొందిన పిదప భగవాను దేహం నందు విశ్రమించిన బద్ధజీవులు పద్మపు సమిష్టి రూపమున వెలికి వచ్చినని ఈ శ్లోకం ద్వారా గోచరిస్తుంది. ఇది ఏ హిరణ్య గర్భమని పిలువబడును. హిరణ్య గర్భము అంటే బంగారము లాంటి గర్భం. భగవంతుడే సో మేలిమి బంగారం కాబట్టి ఆయన లోపలికి వెళ్ళి నివసిస్తుంది. ఇది భగవంతుడికే సాధ్యం. మానవ మాత్రులకు ఒక్కసారి గర్భంలోంచి బయటకు వస్తే మళ్ళీ గర్భంలోకి వెళ్ళొచ్చా? ఆ శిశువుని వెళ్ళలేము, వెళ్ళాలని కోరుకోరు. ఏ తల్లి అయినా కోరుకుంటుందా? వీడు అల్లరి చాలా చేస్తుడు, అప్పటిదాకా వీడిని రూమ్ లేచి బంధిస్తా అంటారు కానీ నా గర్భం లేచి నేను కుట్లేయమంట డాక్టర్ అంటారా ఎవరన్నా? సాధ్యం కాదు అది. సో అదేవిధంగా కానీ ఇక్కడ గర్భంలో ఉన్నప్పుడు అచేతన స్థితిలో. సో వాళ్ళకు కూడా ఏంటంటే భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఏమి ఇచ్చారంటే అప్ టు దాదాపు 4th మంత్ వరకు అంత చేతనం ఉండదు. 5th మంత్ నుంచి వాళ్ళ లోపల చైతన్యము, ఇంకా బయట నుంచి కూడా సౌండ్స్ ద్వారా గ్రహించేటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదిస్తారు. ఎందుకు అలా ప్రసాదించారంటే గర్భధాన సమయం అంటే మనం గర్భంలోంచే నిజమైన తల్లిదండ్రులు తన బిడ్డను తయారు చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత కేవలం ఆ 5, 6, 7, 8 4 నెలల కష్టము, తల్లి తండ్రి పడే కష్టము వాళ్ళ యొక్క జీవితాంతము, వాళ్ళ జీవితమే కాదు వాళ్ళ ముందు 7 తరాలు ఆల్రెడీ వెళ్ళిపోయిన 7 తరాలను కేవలం ఉద్ధరించాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారో కేవలం 4 నెలలు కష్టపడాలి. 4 నెలలు కష్టపడితే ఎన్ని తరాలు ఉద్ధరింపబడతాయి? 14 తరాలు ఉద్ధరింపబడతాయి. అది చాలా. మనం ఎంత తపస్సు చేసి కాశీకి బుక్ చేసుకొని అక్కడ దాన ధర్మాలు ఇక్కడ దాన ధర్మాలు ఎన్ని చేసినా మనకు అవకాశం ఉండదు. చూడండి, మరాధన ప్రభు కాశీకి బుక్ చేసుకున్నా వెళ్ళలేకపోయింది. అవునా కదా? బయటకు వచ్చిన తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు. ఇప్పుడు బాబు లోపల ఉన్నాడు కాబట్టి కేవలం ఆయనకేం పని లేదు. మనం ఏది పెడితే తింటున్నాడు, ఏది వినిపిస్తే అది వింటున్నాడు, అంతే తప్ప వేరేమైనా పని ఉందా? కాబట్టి ఈ 4 నెలలు ఎవరైతే ముఖ్యంగా 5th మంత్ నుంచి ఇంకా ఒక్కొక్క మంత్ పెరిగినా కొద్దీ తల్లి నిజంగా తపస్సు చేయాలి. వాళ్ళిద్దరిని భార్యాభర్తల్ని ప్రభుజీ అది ఎవరు చూస్తారు ప్రభుజీ, ఎవరికి నమ్మకం ఉంది ప్రభుజీ మీరు అనుకోవచ్చు. భగవద్దాసే ప్రూఫ్ కదా. వాడి మాటలు వింటా ఉంటే ప్రపంచమంతా ఆనందపడతా ఉంది. ఇంకా అలా ఆనందపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రికి ఎంత ఆనందం ఉండొచ్చు.
ప్రతి ఒక్కరు వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళు ఫోన్ చేయటం కానీ చెప్పటం కానీ ఆ ఆనందానికి అసలు ఏమైనా అంతుంటదా? సముద్రానికి కూడా అవధులు లేనట్టుగా ఆనందం. మరి అటువంటి కొడుకు మాకొద్దు అని ఎంతమంది అంటారు? ఎవరైనా అంటారా? మరి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు? గర్భం రాకముందు నుంచే గర్భధారణ సంస్కారం అంటే భార్యాభర్తలు ఒకటి కాకముందు ఎంతో తపస్సు చేస్తారు, ఎంతో ధామాలకు వెళ్ళి ప్రతి ధామం వెళ్ళి ఆ భగవంతుని ప్రే చేస్తారు. స్వామి, మా ఇద్దరిని ఒకరినొకరు ఒకటి చేశావు, ఈ ఒక్కటి మేమిద్దరం ఒకటై ఇంకొక జీవికి ప్రాణం పోసే అవకాశం ఎట్లా ఉంటది, కాబట్టి ఆ ప్రాణం పోసే జీవి నిన్ను ప్రతి క్షణము నిన్ను స్తుతించేటువంటి జీవిని మాత్రమే పంపించండి మాకు, వేరే వాళ్ళైతే మాకు. మనం కదా మన అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి, మనం చాలా జాగ్రత్తగా అబ్బాయి ఇటువంటి వాడు, అమ్మాయి ఇటువంటి అని ఎలా కనుక్కొని ఏం చేస్తాము, పెళ్లి సెటిల్ చేస్తాం. దీనికైతే ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. కానీ ఆ పుట్టబోయే వాడి గురించి జాగ్రత్త తీసుకోకపోతే రోజు ఏడిపిస్తాడు. ఇక్కడ ముక్తానంతరుడు వాడు చేసే ప్రతిది కూడా మనకు నచ్చని విధంగా వాడు యాక్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం బ్రో? ఏదో చిన్నప్పుడు అంటే ప్రేమ, ఆ చిన్నప్పుడు కూడా మనం వాడికి ఏదో మంచిది ఏదైనా ఆడుకోవడానికి ఇస్తే తెచ్చిన నిమిషంలోనే పగలగొట్టినది తీసి బయట అంటే వాడు ప్రతి కర్మ చేసే ప్రతిది కూడా మనకు ఎంతో ప్రేమ చేస్తూ ఉంటాం, కానీ వాడు మనం నేర్పిస్తా ఉన్నది. అంత చిన్నోని ఎందుకు కృష్ణ భగవంతుడా మనకు ఇటువంటి కొడుకుని ప్రసాదించావు అంటే ఇప్పుడు ఉన్నాడు చిన్నోడు, చిన్న చిన్న ఆడితే ఓకే, ఇప్పుడు కావాలనే మనని నష్టపరచాలని తీసి ఈ అద్దాలు బలగొట్టి చిన్నోడే 1-2 years ఓడే ఆడుకుంటే ఓకే, మొబైల్ ఏదైనా ఆడుకుంటే ఇస్తే ఆడుకోవడమా, కావాలి ఠక్ అని కొట్టేసిండు అనుకో ₹1,00,000 మొబైల్, ఓకే సరే అని ఇంకోటి కొనుక్కొచ్చుకున్నాడు. వాడు వచ్చిండే మనం నష్టం చేయడానికి, ఎవరు లైక్ చేస్తారా అటువంటి బాబుని? ఎందుకు దేవుడా నాకు వీళ్ళు ఇవ్వకుండా మేమిద్దరం హాయిగా ఉంటుండే కదా. ప్రతి పని అట్లా చేస్తా ఉన్నాడు అనుకోని ఏ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు? వాళ్ళు కోరుకున్నది ఏంటి? ఆ బాబు మంచే, వాడు కష్టపడుతున్నది బాబు కొరకే. కానీ వీళ్ళ కష్టాయితం ఒక్క నిమిషంలో జీరో చేసింది అనుకోని, నెల మొత్తం కష్టపడ్డదంతా వాడు ఒక్క నిమిషంలో కథం చేసేస్తే ఇంకేముంది? జీవించాలనిపిస్తుందా? జీవించాలనిపించదు. ఇక ఎందుకురా నాయన ఇట్లాంటోడు మాకు జీవితం మొత్తం నరకాన్ని పూర్తి చేస్తున్నాడు అని అనిపిస్తాం. నరకం ఎక్కడో లేదు, వీడు ఇంత చిన్నోడు సంవత్సరం కూడా మాకు నరకాన్ని చూపెడుతున్నాడు. అది దానికి కారణం మనమే. మనం ఏ యథామాం ప్రపద్యంతే అటువంటి జీవులనే భగవంతుడు ఒక బ్రహ్మాండంలో పంపిస్తా ఉంటాడు. సో లింక్ ఉంటది అన్నట్టు, దీంట్లో ఎవరు వెళ్ళాలా, వాళ్ళకు వాళ్ళ ఎవరి ద్వారా వాళ్ళు ఎవరిని కోరుకున్నారు, ఎటువంటి జీవుని ఆత్మలే వెయిటింగ్ ఉంటాయి. ఆత్మకు సపోజ్ ఇప్పుడు మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తాం, లైక్ పోలీస్ ఎగ్జామ్ కానీ ఎస్ఐ కానీ, ఎంటెక్ క్వాలిఫైడ్ వాళ్ళు కానిస్టేబుల్ రాయొచ్చు, ఎస్ఐ రాయొచ్చు, తర్వాత ఐపీఎస్ రాయొచ్చు. కానీ ఆయన ఏం కోరుకున్నాడు? కానిస్టేబుల్ కోరుకున్నాడు అనుకో, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కానిస్టేబుల్కి అయితే పలానా టెస్టులు పలానా రాసి పాస్ అయిన అనుకో కానిస్టేబుల్ జాబ్ ఇస్తుంది. అలా మనం ఏమి కోరుకున్నామో, ఎటువంటి వాళ్ళని కోరుకున్నామో అటువంటి వాళ్ళే మన గర్వానికి వస్తుంది. సో నేను మంచి బిజినెస్ మ్యాన్, ఎప్పుడు బిజీ, తిని తాగి ఫుల్గా మౌజ్ మస్తీ చేస్తాడు, నా కొడుకు నాలాగానే ఉండాలా? లైక్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ సృష్టిలో ఏ విధంగా రావడం జరుగుతుందని, ఒకసారి ఏమవుతుందంటే ఒక దొంగ ఉంటాడు బయట, బాహ్య ప్రపంచానికి డే టైం బాగుంటాడు, నైట్లో ఎవరికి కనబడు. నైట్లన్నీ దొంగతనాలు, డే టైంలో మంచి మంచి పనులు చేస్తున్నట్టు చాలా సోఫిస్టికేటెడ్ గా చాలా పాష్ కనబడతాడు. చేసేదంతా దొంగతనం, ఫుల్ దొంగతనాలు చేసుకొస్తా ఉంటాడు. చేసే దొంగతనం డే టైంలో అందరికి కార్లు, ఆయన డ్రెస్ కోడ్, ఆయన రియల్ గా పాలిటిక్స్ అదే నడుస్తా ఉంది కదా. వాళ్ళనే వాడి డబ్బును చూసి వాడిని సత్కరిస్తారు, వాడితో మాట్లాడతారు. వాడికి అట్లా డబ్బు వచ్చింది, ఎలా వచ్చిందో చూడట్లేదు, డబ్బు ఉంటే చాలు వాడికి రెస్పెక్ట్ ఇస్తారు, పదవులు ఇస్తారు, అన్ని ఇస్తారు. అలా మంచి పేరు ప్రతిష్ట అన్ని సంపాదించుకుంటారు. కానీ కేవలం డబ్బు ఉంటే ఆనందం వస్తుందా? పదవులు ఉంటే ఒక్కడిగా ఏం ఆనందిస్తాడు? ఇంకొకరు కావాలి కదా పార్ట్నర్. అయితే పార్ట్నర్ దొరకలేరండి. తిరుపతి భగవంతుడి దగ్గర వెళ్ళి, స్వామి నాకు ఒక మంచి పార్ట్నర్ని పంపించు. సో ఏ రూట్ లో ఉంటే ఆ రూట్ లో డాక్టర్ అయితే నాకు ఒక మంచి డాక్టర్ వస్తే బాగుందని.
ఇంజనీర్ అయితే కొన్నిసార్లు డిఫరెంట్ అవుతుంది, కానీ కోరిక అయితే ఉంటుంది కదా. డాక్టర్ అయితే ఇద్దరం కలిసి పని చేసుకుంటాను. వాడు ఏమని కోరుకున్నాడంటే, నేను స్టేట్ లెవెల్ దొంగతనంలో మాస్టర్ అయిపోయాను నేను. అయితే నాకు అట్లీస్ట్ స్టేట్ లెవెల్ నా ఈక్వల్ ఉంటే ఇద్దరం కలిసి దేశం లెవెల్ దొంగతనం చేసుకుంటూ ఆ విధంగా మేము ఇంకా పైకి ఎదగొచ్చు, మోసాలు చేసుకుంటూ. ఆమె మరీ అమాయకురాలు అనుకో, నేను చేసిన ప్రతి మోసానికి మళ్ళీ పట్టుబడిపోతాను. ఆమె కూడా నా నా లెవెల్ అట్లీస్ట్ ఇంటెలిజెన్స్ ఉండాలా అని కోరుకుంటాడు, తదాస్తాడు. అప్పుడు నిజంగానే ఆ కేసు వచ్చిందో లేదో మంచిగా మ్యాచ్ వచ్చింది. వాళ్ళు కూడా చాలా చూడడానికి డౌట్ వచ్చిందంట, ఈ అమాయకురాల్లా కనిపిస్తుంది, వీళ్ళంతా ఫ్యామిలీ అంతా. ఎందుకంటే వీడు కూడా అంతే, డే టైంలో చాలా షరీఫ్, మంచిగా కనబడతా ఉంటాడు. వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అసలియత అంతా ఆమె క్రిమినల్ మెంటాలిటీ ఉన్నది. అప్పుడు ఇద్దరు కలిసి పెళ్ళైపోయింది. ఇంకా నిజంగానే అనుకున్నట్టుగా నేషనల్ కాదు కదా, వాళ్ళు ఇండియా లెవెల్లో మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్నారు మోసాలను. ఓకే, ఇక ఒక్కడుకున్నప్పుడు ఇద్దరు కావాలా, ఇద్దరు ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఆనందపడతారు? మూడో వ్యక్తి రావాలి కదా జీవితంలో, అవన్నా వద్దా? వస్తేనే ఆనందం, లేకుంటే బోర్ అయిపోతుంది కదా. ఇద్దరు కలిసిపోయినట్ట, ఇద్దరు కలిసిపోయి ప్రే చేస్తారు, భగవంతుని మొక్కుకున్నారు, ముడుపులు ఏదో సమర్పించుకున్నారు. స్వామి మాకు ఒక సంతానం నీవు, అది కూడా అబ్బాయిని. అబ్బాయి ఎందుకు కోరుతున్నాడంటే, మేము ఏదైతే దేశం లెవెల్లో ఉన్నామో మాకు పుట్టబోయే అబ్బాయి ఏమంటే కొంచెం ఓల్డ్ కదా, హై టెక్నాలజీ యూజ్ చేసి ఇంటర్నేషనల్ మోసగాడు కావాలా, అది కోరుకున్నది చూడండి. ఫీల్డ్ ఇంటర్నేషనల్ మోసగాడు కావాలండి వాళ్ళది. సరే అని తదాస్తాను, ఇంటర్నేషనల్ కావాలను కాబట్టి. సో ఆమె మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యింది డెలివరీ కొరకు. సో డెలివరీ అయింది కానీ పాపం వీళ్ళు కోరుకున్నది ఇంటర్నేషనల్ మోసగాడు, కానీ వాడి చెయ్యి ఇలా ఉందండి, ఇలా చెయ్యి ముడుచుకొని ముట్టిండు. ఏమైనా మోసాలు చేయాలంటే రైట్ హ్యాండ్ ముఖ్యం కదా, లెఫ్ట్ హ్యాండ్ అది కూడా పోనీ మొత్తం ముడుచుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ లాగా అయిపోయి ఇలా ఎంత కష్టపడ్డా తెరవట్లేదండి. అప్పుడు డాక్టర్ ఏంటంటే ప్రయత్నం చేసినా కూడా అయితలేదు. అయితే మీరు ఎవరన్నా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, ఈ అబ్బాయి ఏంటి అనేది చూస్తారండి. వాళ్ళు ఇక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఆయన అన్నాడంట, సైకియాట్రిస్ట్ జనరల్ గా బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటాడు కదా, మీరేంటి ఆనెస్ట్ గా చెప్పండి అని చెప్తున్నాడు. సార్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను స్టేట్ లెవెల్ మోసగాన్ని ఉంటే మా మిస్సెస్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిపి ఇండియాలో వెళ్ళా చేస్తాం మేము మా భగవంతుని నేను ఈ విధంగా కోరుకుంటే ఈమె దొరికింది, ఇద్దరం కలిసి ప్రే చేస్తే ఈ బాబు పుట్టిండు. ఓహో ఇప్పుడు నాకు అర్థమైపోయింది, అది ఇష్యూ కాదు, చాలా సింపుల్. సో సర్జరీ అవసరం లేదు, మీరే ఏం చేయండి, రేపు ఒక మంచి గొలుసు తీసుకురండి. వీళ్ళు అనుకున్నారు గిఫ్ట్, వాళ్ళ గొలుసు పెద్ద, వాళ్ళకి కూడా షోరూమ్ లాగా ఉన్నది ఇంట్లో గొలుసులు. ఓకే అని చెప్పేసి అన్నారు, మంచి తల మెరిసేది గొలుసు తీసుకొచ్చారు. ఆయనకి ఇస్తే ఏమైనా గిఫ్ట్ అడుగుతున్నామో, పోనీలే మా అబ్బాయి చేయి మంచిది, అది కూడా ఎక్కడికెళ్ళి తెచ్చింది ఆయన, ఇది కాదు కదా. తీసుకురాగానే ఆ అబ్బాయి ముందు, మనకు ఊర్లలో కదా అల్లు పడుతున్నాడు, ఏమైనా అయితే బీమార్ అయితే, అది అయితే ఏమైనా జిస్ట్ తగిలిందా అయిందనేది. సో ఇలా అబ్బాయి ముందు ఇలా పెట్టినాడు. అబ్బాయి చూసి ఇమ్మీడియట్ గా ఇలా ఊపిండో లేదో, అల్లు కదా ఇగో ఊగుతుంది ఇట్లా ఎటో ఈ డైరెక్షన్ అన్నట్టుగా అబ్బాయి ఏం చేసాడు, చెయ్యి ఇట్లా ఓపెన్ చేసి ఈ చైన్ పట్టుకున్నాడు అండి. ఆ చెయ్యి ఓపెన్ చేయనే దాంట్లో వచ్చి రింగ్ కింద పడ్డదండి. ఆయన మీ కోరిక ఫలించిందయ్యా, వీడు పుట్టుకతోనే వాడు ఆ నర్సరింగ్ కొట్టేసింది. వాడు నర్సు పాపం ఏదో తుడుస్తుంది చేస్తుంది కదా, ఇట్లా అన్నప్పుడు టక్కన ఆ రింగ్ కొట్టేసింటే పట్టుకున్నాడు. ఆమె ఖ్యాల్ లేదు, ఆపరేషన్ తింటారు ఎక్కడ పడిపోయిన తర్వాత అనుకున్నది, కానీ ఆమె రింగ్ పోయింది. తర్వాత ఈ రింగ్ నాదే సార్ అని చెప్పేసి, అంటే పుట్టుకతోనే అంత పెద్ద క్రిమినల్ మెంటాలిటీ ఉన్నది. టెక్నాలజీతో పుట్టింది వాడు. అది ఎట్లొచ్చింది, భాగవత్ దాస్ కదా పూర్వజన్మలో టెక్నాలజీ, భగవత్ ప్రచారం టెక్నాలజీతో వచ్చినట్టు వాడు పూర్వజన్మలో సూక్ష్మ శరీరంలో మొత్తం పెద్ద క్రిమినల్ అన్నాడు, చనిపోయింది. సో వాడికి ఇంకా అక్కడ కోరిక తీరలేదు, ఇంకా కావాలనుకున్నాడు. ఇక్కడ కోరుకున్నారు కాబట్టి వీళ్ళ గర్వంకి వచ్చేసి, అది టెక్నాలజీ. భగవంతుడు వెయిటింగ్, ఆత్మ వెయిటింగ్ చేస్తాం. ఈ ఆత్మ నెక్స్ట్ లైఫ్ లో పెద్ద క్రిమినల్ కావాలా అనుకుంటుంది. మరి క్రిమినల్ కావాలంటే
ఆ క్రిమినల్ గర్వం కావాలా, అక్కడ అటువంటి మెంటాలిటీతో మనం పెంచే శరీరం కావాలి. కాబట్టి ఆ తల్లి గర్వం, కాబట్టి తల్లిదండ్రి ఏం కోరుకుంటే ఇక్కడ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నాడు. ఇది ఏ హిరణ్య గర్భం పిలువడు, దాని నుండి తొలుత వెలికి వచ్చిన జీవుడు బ్రహ్మదేవుడు. అతడు మిగిలిన జగత్తును స్వతంత్రముగా సృజింపగల సమర్థుడు. 1000 సూర్యుల ప్రకాశంతో సమానంగా తేజోవంతమై ఉన్నట్లు పద్మం వర్ణింపబడింది. భగవానుడు తన దేహ కాంతిని అదే గుణమును కలిగి ఉన్న వారిని ఈ విషయం సూచించారు. భగవద్గీత యందు ఇతర వేద వాంగ్మయనందు కావింపబడిన వైకుంఠ లోక వర్ణనము ఇచ్చట ధృవీకరింపబడింది. వైకుంఠము అంటే ఆధ్యాత్మిక ఆకాశమునందు సూర్యకాంతి, చంద్రకాంతి, విద్యుత్తు లేదా అగ్ని యొక్క అవసరమే లేదు. ప్రతి లోకము సైతము సూర్యుని వలె స్వయం ప్రకాశమానమై ఉండదు. వైకుంఠం అంటే ఒకే వైకుంఠం ఉండదు, అనంతమైనటువంటి వైకుంఠ లోకాలు. ప్రతి వైకుంఠ లోకం కూడా ఈ విధంగా కోటి సూర్య అంటే భగవంతుడు కోటి సూర్యులతో సమానం అని చెప్తారు. ఎందుకంటే చైతన్య చరితామృతంలో చెప్తారు, కృష్ణ సూర్య సమ మాయార అంధకార, యహా కృష్ణ తహా నహి మాయార అధికారం. అంటే మాయ యొక్క అంధకారం. కృష్ణుడు సూర్యుడితో సమానము, మాయ అంధకారంతో సమానము. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు, మరియు అంధకారం ఉండదు. సో సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించాడు, మనకు అంధకారం లేదు, అంధకారం పోయిందా? డే అంతా సూర్యుడు ఉంటాడు కాబట్టి అంధకారం పోతుంది. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే కోటి సూర్యులతో సమానమైనటువంటి ఆ దేవదేవుడు కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ అనే అంధకారం ఉండదు. సో కాబట్టి మనము గుర్తించాలి. ఇక్కడ భగవద్గీత ప్రకారం ఏం చెప్తుందంటే, మనకి ఇక్కడ సూర్యుడు అవసరం. మన రాత్రిని తొలగించాలంటే సూర్యుడు కావాలి, అవునా కదా? ఎన్ని వీధి లైట్లు వేసుకున్నా కూడా సూర్యుడు లేకపోతే మనం జీవించలేము. ఓన్లీ లైట్లలో జీవించగలుగుతాం, ఆ లైట్ కాంతిలో. ప్రతి ఒక్కరికి ఆ సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి ఎన్నో విటమిన్స్ కావాలి మనకు కదా, ప్రతి జీవికి కావాలి. చెట్టు, చేమ, పక్షులు, ప్రతి జీవికి, నీళ్ళలో ఉండే జీవికి కూడా కావాలి. కాబట్టి సూర్య కాంతి మస్ట్. సో కాబట్టి కానీ వైకుంఠ లోకంలో నా సూర్యుడు, చంద్రుడు, తర్వాత ఏమంటారు విద్యుత్ ఏమీ అవసరం లేదండి. ఇది ఏ శ్లోకంలో ఉంది భగవద్గీతలో? హరే కృష్ణ. నతద్భాతేతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. యద్గత్వా నా నివర్తంతే, నా పెట్టకపోతే కష్టం, అవసరం లేదు. యద్గత్వా నా నివర్తంతి తద్ధామ పరమం మమ. భగవద్గీత చూడండి, ఎన్నో శ్లోకం అది? 15.6 7.6 15.6 గురించి 15.6 కదా 15. కరెక్ట్గా చెప్పింది. నా నివర్తంతే ఏముంది? అవును ప్రభుజీ, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. యద్గత్వా నివర్తంతి అంటే ఏమైతుంది అప్పుడు? నా తిరిగి వస్తారు. నా వాడకపోతే భగవద్ధామం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు అన్నట్టు. భగవంతుడు ఏమంటాడు, నా యొక్క నా దివ్య ధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్నిచే గాని, విద్యుత్తుచే గాని ప్రకాశింపబడదు. కోటి సూర్యుల యొక్క కాంతి. ఇక్కడ ఆ పద్మమే 1000 సూర్యుల కాంతి. అంటే మన భౌతిక ప్రపంచం ఏదైతే వెలువడుతుందో అక్కడ 1000 సూర్యులు, భగవద్ధామం కోటి సూర్య వెలుతురు ఉంటుంది. అక్కడ వెళ్ళిన వాళ్ళు నా నివర్తంతే అంటే ఈ భౌతిక జగత్తుకు తిరిగి రారు అని చెప్తున్నారు. అటువంటిది భగవంతుడి లోకం. గర్భోదక సముద్రమున శయించి ఉన్న భగవానుడు బ్రహ్మ హృదయమునందు ప్రవేశించినప్పుడు అతడు తన మేధస్సును పొందెను. దానితో అతడు పూర్వమున్న రీతిగా విశ్వమును సృజింప ప్రారంభించను. సో ఎప్పుడు కూడా సృష్టి జరుగుతున్నది అంటే దాంట్లో అది అచేతనం లాగా ఉంటుంది. దాంట్లోకి గర్భోదక శాయి ఎంటర్ అవుతాడు. గర్భోదక శాయి యొక్క
నాభి నుంచి కమలము అంటే కమలము తోడు కమలము ఉద్భవించి దాని నుంచి బ్రహ్మ ఉద్భవించిండు. బ్రహ్మ ఉద్భవించిన తర్వాత ఆయన కూడా ఏం చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి నా కర్తవ్యం అనేది తెలియట్లేదు, ఏం చేయాలని. అప్పుడు ఆయనకు అటువంటి పరిస్థితిలో కింద పైన తిరుగుతా ఉంటే ఎక్కడ చూసినా అంధకారం కనబడుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడికి 2 శబ్దాలు వినబడుతుంది, త ప. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల 100 సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై అప్పుడు ఆయన కర్తవ్యం గురించి భగవంతుడి హృదయం నుంచి బ్రహ్మ హృదయానికి ఈ సృష్టి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందువచ్చే ఇదే ఫార్ములా మానవులకు చెప్తారు. సృష్టి ప్రారంభం అంటే బ్రహ్మ ద్వారా మనకు సృష్టి ముందుకెళ్తుంది. బ్రహ్మ మహర్షులను సృష్టిస్తాడు. మొట్టమొదటిగా 4 మహర్షులు. ఎవరాళ్ళు? సనక, సనందన, సనాతన, సనత్ కుమారుడు. ఈ 4 సృష్టించి మీరు సృష్టిని ప్రారంభించండి అంటే వాళ్ళకు మొదటగా వాళ్ళని సృష్టించిన తర్వాత జ్ఞానాన్ని బోధిస్తాడు. సృష్టి రహస్యాన్ని, భగవంతుడి గురించి, ఈ భౌతిక ప్రపంచం నుంచి భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలి అది విన్న తర్వాత ఇంకా మాకు భార్య పిల్లలు మాకెందుకు, అద్భుతంగా భగవంతుని సేవించడమే జీవిత లక్ష్యం అని నువ్వు చెప్పిన తర్వాత మాకు ఇంకా అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత బ్రహ్మ మళ్ళీ వాళ్ళు అలా వెళ్ళిపోయినప్పుడు కోపం వస్తుంది. బ్రహ్మకు కోపం వచ్చినప్పుడు ఆ క్రోధంలో బ్రహ్మ యొక్క నుదుటి నుంచి రుద్రుడు అవతరిస్తాడు. చాలా మందికి రుద్రుడి యొక్క జననం తెలియదు. బ్రహ్మ యొక్క ఇక్కడ నుంచి రౌద్రం, ఆ కోపం వచ్చినప్పుడు, కోపం అంటే రౌద్రం రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వెలువడతాడు. అలా రుద్రుడి ద్వారా తర్వాత బ్రహ్మ ఇంకా 9 మంది ఋషి మునుల్ని క్రియేట్ చేస్తాడు. అలా దాని అంతటికి కారణం భగవంతుడు ఈ సృష్టించడానికి కావలసిన జ్ఞానాన్ని బ్రహ్మకు మేధస్సును ప్రసాదిస్తాడు. దాని ద్వారా ఆయన ఈ బ్రహ్మాండం పూర్వం ఎలా ఉండే 14 లోకాలతో ఉంది. 14 లోకాల ఏ లోకము ఏ విధంగా ఉంది, బ్రహ్మలోకం ఏ విధంగా ఉంది, దాని తర్వాత దాని కింద తపోలోకము, స్వర్గలోకము, తర్వాత భూలోకము, కింద పాతాళం ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా అలానే సృష్టిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో కారణోదకశాయి విష్ణువు కారణ సముద్రమును శయనించి తన శ్వాస ద్వారా వేలాది విశ్వం సృజించును. తిరిగి అతడు గర్భోదకశాయి విష్ణు రూపమున ప్రతి విశ్వమునందును ప్రవేశించి తన స్వేదంతో దాని సగభాగమును నింపివేయును. ఆ విధంగా విశ్వపు మిగిలిన సగభాగము ఖాళీగా మిగిలి ఉండును. అదియే అంతరిక్షమని పిలువబడును. పిదప అతని నాభి నుండి కమలం ఉద్భవించి తొలి జీవుడకు బ్రహ్మను సృజించును. తిరిగి భగవానుడు క్షీరోదకశాయి విష్ణు రూపమున బ్రహ్మదేవునితో సహా ప్రతి జీవుని హృదయం నందు ప్రవేశించును. ఈ బ్రహ్మాండంలో ఎలా ప్రతి బ్రహ్మాండం అట్లా అనంత బ్రహ్మాండాల్లో మొట్టమొదటగా బ్రహ్మాండం సృజింపబడుతుంది కారణోదకశాయి విష్ణువు నుంచి. ఇది చక్కగా గుర్తుపెట్టుకోండి. ఆయన సృష్టిస్తాడు, ఇంకా అంతే. మళ్ళీ తన నుంచి గర్భోదకశాయి విష్ణు రూపంలో ప్రతి బ్రహ్మాండంలోకి వెళ్తా ఉంటుంది. ఇలా వెళ్ళిన తర్వాత అదంతా శూన్యంలాగా ఉంటుంది, స్పేస్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు ఆ గర్భోదకశాయి విష్ణు తన రోమకూపాల నుంచి మనం కదా ఎప్పుడన్నా చెట్లకి ఇయ్యాలి, రేపు దాన్ని ఏమంటారు, ఆ పైప్ లైన్ పెట్టి హోల్స్ పెడతారు. ఆన్ చేయనే అక్కడక్కడ దాన్ని ఏమంటారు, డ్రిప్ ఇరిగేషన్. సో హోల్స్ నుంచి వాటర్ వస్తా ఉంటుంది కదా, పైప్ ఇట్లా వెళ్తా ఉంటుంది, వాటర్ మాత్రం ఇలా వెళ్తుంది, అక్కడక్కడ డ్రాప్ అవుతా ఉంటుంది అక్కడ చెట్లకు. అలానే సో ఇదంతా ఇదే టెక్నాలజీ అన్నాడు. గర్భోదకశాయి విష్ణు రోమాల నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఫుల్ గా సగభాగా నింపేస్తారు. సగభాగా నింపి దాని మీద ఆయిగా పడుతుంది. అప్పుడు పడుకున్న తర్వాత ఆ గర్భోదకశాయి యొక్క గర్భం నుంచి నాభి నుంచి కమలం పువ్వు వచ్చి దాంట్లోంచి బ్రహ్మ ప్రకటితం అవుతాడు అని చెప్పి. ఇది సృష్టి యొక్క మొదటి జీవి ఉద్భవించడానికి. తిరిగి భగవానుడు ఆ బ్రహ్మ లోపల క్షీరోదకశాయి విష్ణు మూడో విష్ణువు లాగా పరమాత్మ లాగా ఎంటర్ అవుతుంది. ఈ విషయం భగవద్గీత అందలి 15వ అధ్యాయం ధృవపరపడింది. 15.15 చెప్తారు ఎవరన్నా? 15వ అధ్యాయం 15వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. చెప్పండి మాత, మీ ఫేవరెట్ శ్లోకనా?
అట్లానే ఏం కాదు ప్రభు, చెప్పు. హరే చెప్పండి. హరే కృష్ణ. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. థ్యాంక్ యూ మాధవ్. దాని తాత్పర్యం ఇక్కడే చెప్పాడు కాబట్టి చూద్దాం. నేను ఎల్లరి హృదయమునందు నిలిచి ఉన్నాను, నా నుండియే స్మృతి విస్మృతి కలుగుచున్నవి అని అని అందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. జీవుల కర్మలకు సాక్షిగా అతడు ప్రతి జీవునికి తన కోరికను అనుసరించి గడిచిన కల్పమునందు విలయ సమయమున అతడు కలిగి ఉన్నది. గడిచిన కల్పమునందు అంటే 4 యుగాలు కలిపి ఒక కల్పము. ఆ యుగము సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ 4 యుగాలు మొత్తం లైఫ్ స్పాన్ కలిపితే ఎంత అవుతుంది? 43,20,000 సంవత్సరాలు లైఫ్ స్పాన్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత అప్ టు 10 లోకాల వరకు జలమయమైంది. దాని తర్వాత మళ్ళీ సృజింపబడతారన్నమాట పని చేయటం. అంతకు ముందు ఏ లోకంలో ఎవరైతే వాళ్ళ జన్మ చాలించారో, జన్మ చాలించడం శరీరం చాలిస్తారు. సూక్ష్మ శరీరంతో వాళ్ళు కోరికలు నెరవేర్చుకోవాలని అలానే అచేతన స్థితిలో ఉంటుంది. వాళ్ళు ఎవరెవరి ఏమి కోరిక ఉందో అటువంటి లోకంలో, అటువంటి సపోజ్ కొందరు భూలోకంలో చాలా పుణ్యం చేసుకుంటారు, స్వర్గలోకంలో కర్మ అనుభవించాల. కానీ ఆ జన్మ ఇంకా ఈ సృష్టి అంటే పాక్షికంగా ఎండ్ అయిపోతుంది, ప్రళయం వస్తుంది. కానీ ఆయన కోరిక నెరవేరలే కదా. పుణ్యం చేసిండు, పుణ్యం చేసి ఆ కర్మ ఎక్కడ అనుభవించాలా? స్వర్గలోకంలో అనుభవించాలా. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ భగవంతుడు మళ్ళీ సృష్టి ఆరంభించినప్పుడు ఆ 14 లోకాల 10 లోకాలు మళ్ళీ ఇదైతున్నప్పుడు ఆయనకు స్వర్గలోకంలో జన్మిస్తారు. ఒకతనికి ఇంద్ర పోస్ట్ ఎలిజిబిలిటీ వచ్చింది, కానీ అప్పుడు ఎండ్ అయిపోయింది, ప్రళయం వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ మళ్ళీ ఎట్లయితే ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం 2 నెలలు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది, 2 నెలలు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు సో కొందరు పర్మనెంట్ పెట్టుకుంటా ఉంటారు. బాబు నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు రా తీసుకుంటారు కదా. అంతకుముందు మామూలు అతను ఉండొచ్చు, ఆ ఇయర్ బాగా చేసిన అనుకో, నెక్స్ట్ ఇయర్ కొంచెం మంచి పోస్ట్ ఇస్తాడు, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి పోస్ట్ ఇస్తాడు. సో చిన్న షాప్ లో చేస్తాడు, చాలా హానెస్ట్ ఉంటాడు, అది ఇది. ఆ నెక్స్ట్ ఇయర్ ఆయన మంచి పేరు వస్తుంది, పెద్ద షాప్ అవుతుంది. అంటే ఆయన యొక్క హానెస్ట్, ఆయన చేసిన పనికి గుర్తింపు అదే ఎగ్జిబిషన్ లో. ఆయన కూడా కోరుకుంటుంది ఎగ్జిబిషన్ లో ఆ 2 నెలలు మంచి శాలరీ సంపాదించు. ఏంది డే టైంలో వేరే డ్యూటీ చేస్తాడు, రాత్రిపూట 11 వరకు ఉంటే చాలు, మంచి ఆ 2 నెలల్లో మంచి ఇన్కమ్ సంపాదించు. ఆయనకు ఆ చేసినటువంటి కర్మ వల్ల నెక్స్ట్ ఇయర్ మంచి పోస్ట్ వస్తుంది, మంచి షాప్ లో రావచ్చు. అదే చెప్తున్నాడు. మళ్ళీ సృష్టించినప్పుడు ఆయనకు ఆ కోరిక నెరవేరుస్తాడు భగవంతుడు అని చెప్తాడు. పని చేయుటకు స్మృతిని మేధస్సును అవసరం. జీవుని యోగ్యతను అనుసరించి లేదా కర్మ సిద్ధాంత ప్రకారం అట్టి మేధస్సు భగవంతుడే కలిగిస్తాడు. భగవంతుడే నీ స్మృతి మరుపు కొన్ని మనం చెడు అట్లనే గుర్తుపెట్టుకుని జీవించలేము, స్లోగా మర్చిపోయే పరిస్థితికి వస్తుంది. ఆ విధంగా బ్రహ్మదేవుడు తొలి జీవుడు రజోగుణమునకు అధిపతిగా వర్తించుటకు అతడు భగవానుడిచే నియమింపబడింది కనుకనే తగినంత మేధస్సు అతనికి ఒసగబడింది. ఆ మేధస్సు ఎంత శక్తివంతమైనది, విస్తారమైనది అనగా అతడు దాదాపుగా భగవాను నియంత్రణకు అతీతుడయ్యను. అత్యంత ఉన్నత స్థానమును నెలకొల్పబడిన కార్యనిర్వహణాధికారి, దాదాపు సమస్త యజమాని అంతటి స్వతంత్రుడైనట్లుగా బ్రహ్మదేవుడు సైతం ఇచ్చట స్వరాట్ అని వర్ణింపబడినాడు. ఏలైన విశ్వ నియంత్రణకు భగవత్ ప్రతినిధిగా అతడు దాదాపు దేవదేవుని అంతటి శక్తిమంతుడును స్వతంత్రుడును అయి ఉన్నాడు. సృజించుటకు కావలసిన మేధస్సును భగవానుడే పరమాత్మనిగా అతనికి ఒసగను. అనగా జీవుని సృజనాత్మక శక్తి అతని సొంతము కాదు, కేవలం భగవత్ కరుణ చేతిని అతడు సృజింపగలడు. ఈ భౌతిక జగమున అద్భుతమగు సృజనాత్మక శక్తికి కలిగిన పెక్కురు శాస్త్రవేత్తలు, గొప్ప కార్యనిర్వాహకులు ఉన్నప్పటికీ కేవలం భగవన్ నిర్దేశానుసారమే వారు పనిచేయగలరు, సృజింపగలరు. విజ్ఞాన శాస్త్రవేత్త భగవన్ నిర్దేశం చే పెక్కు అద్భుతమైన విషయములను కనిపెట్టవచ్చునేమో గాని తన బుద్ధి చే కఠోరమగు ప్రకృతి నియమములను అతిక్రమించడం మాత్రం అతనికి సాధ్యం కాదు. అంతేగాక అంతటి మేధస్సును భగవాన్ నుండి పొందుటయు సాధ్యం కాని విషయము. ఏలైనా అప్పుడు భగవానుని ఆధిపత్యములకు ప్రతిబంధకము కలగగలదు. పూర్వం ఉన్న రీతిగా విశ్వమును బ్రహ్మదేవుడు సృజించనని
ఈ శ్లోకం తెలుపబడింది. అనగా పూర్వం సృష్టి అందున్న నామరూపములతోనే ప్రతి దానిని అతడు సృజించని దాని భావము. సపోజ్ ఈ బ్రహ్మాండం మొత్తం ప్రళయంలో కలిసిపోయింది. ఇప్పుడు సపోజ్ ఎగ్జిబిషన్ గురించి లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఎవరైతే చైర్మన్ గాని ఆ కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్లకు ఎవరికి ఎక్కడ అలాట్ చేసాం అనేది రికార్డు ఉంది. ఇప్పుడే ఫస్ట్ టైం అందులో జాయిన్ అయింది అనుకోండి కమిటీ అయినా ఏం తెలుస్తుంది? ఏం తెలియదు ఆయన. తెలవాలంటే ఏదైనా ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, అంత కంప్యూటర్లో సేవ్ అయి ఉంటే బాబు మీ కంపెనీ పేరు చెప్పు, ఓహో మీకు ఇంత నంబర్ ఇచ్చినాము, ఫలానా ప్లేస్ లో ఇచ్చినాం మీకు, అవునా కదా? ప్లేస్ కూడా చెప్తారు, లేకుంటే ఎక్కడంటే అక్కడ ఇస్తే ఎట్లా ఉంటుంది? అందుగురించి ఈ బ్రహ్మకు ఆ మెమరీ, కంప్యూటర్ మారిపోవచ్చు కానీ దాని మెమరీ ఎక్కడుంది? ఏదో మనకు మెమరీ కార్డులో ఉంటుంది. మళ్ళీ వేరే కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ పాడైనా దాంట్లో పెట్టగానే మొత్తం చరిత్ర వస్తుంది కదా. ఆ దాంట్లో చూస్తారు, వీడు ఏదో చెప్తారు, లేదు సార్ అక్కడ ఇదే సార్ మెయిన్ గేట్ ముందర ఇక్కడ ఇచ్చిరు సార్, లాస్ట్ టైం మీరు లేదు సార్ అట్లా. లాస్ట్ టైం మొత్తం పిక్చర్ తీస్తారు అంటే నేను కొత్తగా అంటే నాకేమన్నా నీ తెలియదని చెప్పేసి చెప్తున్నారు చూసుకో. ఆ స్మృతి అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? భగవంతుడి దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉండదు. బ్రహ్మ కూడా చేంజ్ అయిపోవచ్చు. బ్రహ్మ చేంజ్ అయిపోతే ఎట్లా? ఆయన వెళ్ళిపోయిండు కానీ వేరే బ్రహ్మ వచ్చినా ఆయన లోపల మెమరీ కార్డ్ భగవంతుడు పరమాత్మలాగా ఉంటాడు కాబట్టి మొత్తం జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ లోకం పేరేంటిది, ఏ లోకంలో ఎవరు ఉండాలా, మొత్తం ఇంద్రుడి ఈ ప్రజెంట్ యుగంలో ఇంద్రుడు ఎవరు ఉండాలా, సో భూలోకంలో ఎవరితో అంటే ప్రపంచం ఎవరితో స్టార్ట్ అవ్వాలా, భూలోకం 4 లక్షలు అంటే ఈ కలియుగం ఎన్ని రోజులు ఉండాలా, ప్లస్ ఏ సమయంలో ఎవరు రాజు, మొత్తం డాటా ఉంటుందండి. ఆ విధంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. కేవలము ఇప్పుడు మనం కూడా ఏ తల్లిదండ్రికి పుట్టాలా, మనకు ఎవరు పుట్టాలనేది కూడా బ్రహ్మ దగ్గర మొత్తం రికార్డు ఉంది. ఆ రికార్డు అది ఇంటికి ఎవరు రాబోతుందో బ్రహ్మకు తెలుసు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. అర్థమైందా? సో కాబట్టి ఆ బాలుడు ఎంత గొప్పవాడైతాడో మీకు తెలియదు, నాకు తెలియదు, బ్రహ్మకు తెలుసు. అంటే అశోక్ రోజు ఆయన చరిత్ర ఉంటుందండి. మరి ఆ చరిత్రని భగవంతుడు ఏం చేస్తాడంటే, ఎందుకంటే మీరు కోరుకున్నారు, అబ్బాయి కోరుకున్నారు, కొంత స్వతంత్రం ఇస్తాడంట భగవంతుడు. ఆయన కోరికలను అనుభవించడానికి ఇక్కడికి వస్తాడు. కానీ కోరికలు అంటే కర్మలు. మనకు భగవంతుడి ఈ భౌతిక ప్రపంచంలో 5 విషయాలు శాశ్వతంగా ఉంటాయి. ఏంటో 5 విషయాలు? 4 విషయాలు శాశ్వతం, ఒక్కటి మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. 4 వాటిని మనం మార్చలేము, ఒక్కటి మాత్రం మార్చుకోవచ్చు. హరే కృష్ణ. ఏంటా ఒకటి? మార్చలేనివి 4 ఏంటి, మార్చేది ఒకటి ఏంటి? కర్మ, దండవత్రణం గురుజీ. కర్మలు గురుజీ. కర్మను మార్చుకో. ఏంటి ప్రభు? రమణారావు ప్రభు, కర్మలు గురుజీ. కర్మలు గురుజీ. కర్మలు మార్చలేనివా, మార్చగలమా? మార్చగలమండి. ఓకే, వెరీ నైస్. ఈ ఒక్క కర్మ గురించి భగవంతుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు అన్నాడు. మిగతా మార్చలేనివి ఏంటి, శాశ్వతంగా ఉండేవి? కాలము, ప్రకృతి, ఆత్మ, పరమాత్మ. భగవంతుడు, జీవుడు ఎప్పటికీ శాశ్వతము, భగవంతుడు శాశ్వతము, ప్రకృతి శాశ్వతము, శాశ్వతం, కాలము శాశ్వతం. కాలాన్ని ఎవరైనా మారుస్తారా? మన చేతిలో ఉంటుందా కాలం? మనం కాలం చేతిలో ఉంటాం. మన జీవితం అనేది కాలం. అహం కాలోస్మి, కర్మ. దీని గురించి భగవంతుడు ఈ కర్మలను మనం మార్చుకోవచ్చు, ఏ విధంగా కర్మలను సమాప్తం చేయొచ్చు. ఏ శ్లోకంలో ఉంది? ఈ ఒకే లైఫ్ లో కూడా సమాప్తం చేయొచ్చు మన కర్మలు. నెక్స్ట్ టైం కర్మ ఫ్రీ చేసుకోవచ్చు. 3 రకాల కర్మల్లో 2 కర్మల్ని 0 చేయొచ్చు. ఏ శ్లోకంలో ఉంది అది? కర్మలు ఫ్రీ అయిపోయినాయంటే ముక్తి వస్తుంది, కర్మలు ఉంటే ముక్తి రాదు, అవునా కదా? మంచి కర్మ అయినా అనుభవించడానికి జన్మెత్తాలా, చెడు కర్మ అయినా పాపం అనుభవించి జన్మెత్తాలా. నా దగ్గర చెడు లేదు, మంచి లేదు, ఇవి 2 లేకపోతే పోతాం. ఈ 2 వాసనలు ఉన్నాయంటే ఆ వాసన చూడడానికి ఉండాలి కదా. ఏ శ్లోకంలో చెప్పారు మరి అది? భగవంతుడు ఏం చెప్పాడు?
కర్మణ్యేవాధికారం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలే సుఖదాచన. ప్రభు చెప్పండి, నేను చెప్పిన ఇంతవరకు మీరు చెప్పండి. హరే కృష్ణ. ప్రభు చెప్పండి. దండోత్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. హరే కృష్ణ. తాత్పర్యంలో ఏం చెప్తున్నారు ప్రభు దాంట్లో? నేను అడిగిన క్వశ్చన్ అది టాలీ అవుతుందా చూస్తాం. ప్రభుజీ అంటే ఏమంటున్నారు దాంట్లో విద్యుక్త ధర్మాల గురించి చెప్తాను దాంట్లో. ప్రభుజీ విద్యుక్త ధర్మాల గురించి చెప్తాను దాంట్లో. నేను అడిగిన ప్రశ్న ఏంటి ప్రభుజీ? అంటే మీరు కర్మలు టెంపరీ అన్నాం కదా. అవును. ఈ ఒకే లైఫ్ లో ఈ టెంపరీ కర్మల్ని, మంచి చెడు కర్మల్ని ఎండ్ చేసుకోవడానికి కొరకు అని ఎండ్ చేస్తే నేను నీకు నెక్స్ట్ లైఫ్ లో కర్మల్ని అనుభవించకుండా నేను చూసుకుంటాను. అవును. మంచి చెడు ఏదైనా నాకు సమర్పించు, నెక్స్ట్ లైఫ్ అంటూ నీకు ఉండదు అని చెప్పాడు. ఏ శ్లోకం అది? హరే కృష్ణ ప్రభు. ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం ఆ. శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మిమా శుచః. మేబీ ఈ లైఫ్ లో మీరు చెడును అనుభవించడానికి వచ్చి ఉంటారు. మనకు తెలియకుండా పూర్వ లైఫ్ లో పాపం చేసినాం. ఈ లైఫ్ లో గురువు గారి కృప వల్ల, భగవత్ కృప వల్ల చెడు కర్మలు ఎట్లా ఓకే, దాని ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. మంచి ఉంది, సుఖం అనుభవించక తప్పదు. కానీ మనకు భగవంతుడు ఏమంటాడు? సుఖాన్ని నాకు ఇచ్చేసేయి. సుఖం ఇవ్వటంతో పాటు ఇంకేమేమంటాడు? సుఖం అయితే ఇవ్వబుద్ధి కాదు, దుఃఖాన్ని ఇవ్వాలనిపిస్తుంది. కృష్ణ దుఃఖం నువ్వు తీసుకో, సుఖం నాకు ఇవ్వు. అప్పుడు ఏమవుతుంది? ఇస్తాడు. ఆ సుఖం వల్ల ఇంకో సుఖం పట్ల మనకు ఆసక్తి, ఆశ పెరుగుతుంది. సుఖం బాగుంటది, జీవితం అంటే సుఖం కదా, నెక్స్ట్ జీవితం కూడా ఉండాలనుకుంటుంది. దుఃఖం అంటే దుఃఖం జీవితం ఉండొద్దు అనుకుంటుంది. ఆ సుఖాన్ని కొరకు కూడా జన్మ తీసుకోవాలి. దాని మీద ఆసక్తి ఏర్పడుతుంది కదా. ఆ సుఖం అంటే బాగుంటది. మరి సుఖం ఉండాలంటే రోజు రోజుకు సుఖాలు ఎంత అనుభవం, ఎక్కడో ఒక దగ్గర సుఖంలో మనం ఎవరినొక్కరు నొప్పిస్తాం కదా. ఎవరిని నొప్పించకుండా జీవించడం అంటే సాధు జీవితం. సాధు జీవితం అంటే ఇక్కడ ఉండనే ఉండడు సాధు. సో కాబట్టి సుఖాన్నైనా, దుఃఖం కర్మలు, సుఖం కర్మలు భగవంతుడికి సమర్పించండి. సర్వధర్మాన్ని పరిత్యజ్య. కరెక్టేనా రేవలి ప్రభుజీ? హరే కృష్ణ. కర్మల్ని మార్చుకోవాలా. సో కాబట్టి ప్రతి కర్మని, ఓకే మీరు చెప్పింది విద్యుక్త ధర్మము. సో విద్యుక్త ధర్మాలు చేస్తూ సంపూర్ణ భగవంతుడికి శరణాగతి ఏదైతే సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని ధర్మాలని భగవంతుడికి సమర్పించినట్టు అవుతే ముక్తి గురించి మీరు ఆలోచించకండి. ఐ విల్ టేక్ కేర్ అని. ఇంతటితో మనం ముగిద్దాము. ఓకే, ఇక్కడ మనకు భగవంతుడు ఈ సృష్టిలో మనం ప్రతిదీ ఏదో మనం కొత్తది క్రియేట్ చేయబోతున్నాం అంటే ఆ క్రియేషన్ మనది కాదు. బ్రహ్మ క్రియేట్ చేయడానికే భగవంతుడు ఆయనకు సృజనాత్మక శక్తిని ప్రసాదిస్తుండు, బుద్ధిని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి మనం ఏది చేసినా అది భగవత్ కృపగా భావించినప్పుడు మనకి ఇంకా దాని పట్ల ఆసక్తి ఉండదు, అహంకారం రాదు, నేను ఇది చేశాననేది రాదండి. ఇదంతా భగవంతుడి క్రెడిట్ ఇచ్చేయాలి. గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్ కృష్ణ ఇది. ఎందుకంటే కంట్రోల్ అంతా ఆయనదే కదా. రిమోట్, సపోజ్ మీరు రిమోట్ నుంచి ఇక్కడ ఏదో ఆపరేట్ చేస్తున్నారు. ఆ రిమోట్ ఆపరేట్ వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఇంకేమైనా అయింది అనుకో, అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఎవరు చేసినట్టు? ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళే కదా, అవునా కదా. సపోజ్ మనం డ్రోన్స్ కానీ ఏదేదో ఎక్కడో కూర్చొని ఆపరేట్ చేస్తూ ఉంటాం అనుకోకుండా ఏ దాన్ని ఏమంటారు, రెండు వెళ్తున్నాయి అనుకోండి, ఆ రెండింటి రిమోట్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. అవి కొల్యూషన్ అయితే ఆపరేట్ చేసుకోవాలి కదా, తప్పు. వాటి తప్ప కొల్యూషన్ చేసేట్టు. అట్లా ప్రతిదీ భగవంతుడు ఇస్తుంది కాబట్టి భగవంతుడికి సమర్పించాలి. దుఃఖానికి కర్మ స్వామి ముందు జన్మలో చేశాను, ఈ జన్మలో అది ఇక మీరు చూసుకోండి అని చెప్తే భగవంతుడు వాటి వల్ల మనం ఎఫెక్ట్ కాకుండా మనల్ని కాపాడుతాము. సో ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరాశ్రమ భాగవతం की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, గౌరనితాయ్ భగవాన్ की जय, జగద్గురు శ్రీల ప్రభుపాద. ఈరోజు చర్చించిన దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ గురుజీ. దండోత్ ప్రణామ్ గురుజీ. చెప్పండి మాతాజీ.